కార్మిక దినోత్సవం జరుపుకోవాలి. అందరికీ రండి. ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ మన్సూర్ గారు, జోహార్ మన్సూర్ గారు, జోహార్ మన్సూర్ గారు, జోహార్ మన్సూర్ గారు, జోహార్ మన్సూర్ గారు. వెంకటేశ్వరరావు గారు, కార్మిక నాయకుడు వెంకటేశ్వరరావు గారు, సిపిఐ నాయకుడు పిల్లమరి వెంకటేశ్వరరావు గారు, సిపిఐ నాయకుడు పిల్లమరి వెంకటేశ్వరరావు గారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్, ఏటీయూసీ 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 ఏటీయూసీ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఏటీయూసీ ఏటీయూసీ ఏటీయూసీ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్. డైవర్ట్ అయిపోయింది. 22,000 కోట్ల రూపాయలు కార్మిక సంక్షేమ బోర్డు. అది కార్మికుల రక్తం, అది కార్మికుల శ్వేత బిందువుతోటి చెమటతోటి తెలిసినటువంటి రక్తం, డబ్బుల కట్లు. కాబట్టి వాటిని ఈనాడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం శ్రీరామ్ తాతయ్య గారు ప్రత్యేకించి శాసనసభ్యులుగా అవసరమైతే అసెంబ్లీలో రైట్ చేయడం ద్వారా వెంటనే కార్మిక సంక్షేమ బోర్డులో ఆ డబ్బులు జమ వేయడం ద్వారా కార్మికుల కోసం కేటాయించినటువంటి సొమ్ము వారికి ప్రమాదం జరిగినా ఏది జరిగినా కూడా రక్షణగా అండగా ఉండేటువంటి ఆ కార్మిక సంక్షేమ బోర్డు డబ్బులు జమ వేయాల్సిందిగా దానికి గౌరవ శాసనసభ్యులు కృషి చేయవలసిందిగా నేను మీ అందరి తరఫున హర్షధ్వానాలతో వారిని పోరాటాలు చేయవలసి అనే ఆవశ్యకత ఉన్నది. పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠ ప్రసాద్ గారికి, అలాగే మరి మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోనపూడి శంకర్ గారికి, పట్టణ సిపిఐ కార్యదర్శి జోనపల్లి శ్రీనివాసరావు గారికి, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అంబోజ్ శివాజీ గారికి, అలాగే ఇప్పుడు కూడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మేడే సంఘాల్లో ఏమాత్రం సిద్ధాంతమైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తారు. అదే మన ఏఐటీసీలో మాత్రం ఎవరి కోళ్లు స్వచ్ఛందంగా కార్మిక సంఘాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి కార్మిక సంఘాల్లో చేరి పోరాడి ఒకరికొకళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి మీలో ఎర్ర రక్తం ఉంది కాబట్టి ఇంత స్వచ్ఛందంగా ఇంత ఎండలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరందరూ ముందుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏఐటీసీ నిర్వహించే కార్యక్రమాలు కానీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నిర్వహించే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక పిలుపు ఇవ్వగానే మీ అధ్యక్షుల వారు స్వచ్ఛందంగా పాల్గొని కార్మికులకు ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మిత్రుడు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మరి శివప్రసాద్ గారు ఆవిష్కరించి ఈ సందర్భంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే గతంలో ఏదంటే సిమెంట్ కన్స్ట్రక్షన్ కి బిల్డింగ్ వర్కర్స్ కి భారతదేశంలో రాష్ట్రంలో ఫస్ట్ వ్యవసాయ కార్మికుల తర్వాత పౌర నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఆధారపడ్డారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సిమెంట్ కానీ స్టీల్ కానీ అమ్మినప్పుడు దాని మీద ప్రభుత్వం 0.5 చేస్తే తెలుస్తుంది. ఆ డబ్బులు మొత్తం కూడా బిల్డింగ్ వర్కర్స్ కి ఉపయోగించుకోవాలి. వాళ్ళ వెల్ఫేర్ కోసం ప్రమాదం కావచ్చు, లేక వాళ్ళు డెలివరీ అయినప్పుడు వాడికి ఖర్చులు కావచ్చు, ప్రమాదం వైద్య ఖర్చులు కావచ్చు, చనిపోయిన వాళ్ళకు సాయం చేయడం కోసం ప్రత్యేకంగా కార్మికుల అవసరాల కోసం కొంత పాటు తీస్తే
ఈ విషయం మీద అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. కార్మికుల హక్కులు గతంలో 14 నుంచి 19 వరకు మన ప్రభుత్వంలో కార్మికులకి అన్ని రకాలుగా సౌకర్యాలు వస్తే 19 నుంచి 24 ప్రభుత్వం కార్మికులు ఉన్న హక్కులు పూర్తిగా నిర్వహణ చేశారు. అదే కాకుండా గతంలో ఏదైతే ప్రభుత్వం కార్మికులు ఇచ్చినట్టు సౌకర్యాలు మొత్తం కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా చాలా శాసనసభ్యులు అడిగారు. నిజంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏదో బిల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటూ కింద పడితే ప్రమాదం జరిగితే చనిపోతున్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏదో బీమా అంటున్నారు. కానీ మీకున్నటువంటి మీరు పే చేసి మీ ద్వారా సిమెంట్లోనో స్టీల్లోనో ప్రభుత్వం 0.5 అంత వసూలు చేస్తా ఉంటే అమౌంట్ మొత్తం కూడా డైవర్షన్. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాలు కొనసాగించకుండా మేము కూడా అడిగాం. మీరు ఇదే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కేంద్ర విధంగా లారీ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలు మారుస్తారని అనుకున్నాం. ఎప్పుడైతే ఉద్యమం చేస్తున్నారో, ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నారో తప్పకుండా రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు చేసేటువంటి ఏదైతే కార్మికులు వ్యతిరేక చట్టాలు చేస్తే తప్పకుండా వెనక తగ్గుతారు. కాబట్టి ఈ ఉద్యమం కొనసాగి తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. పూర్తిగా ఏదైతే కార్మిక సంక్షేమం జరుగుతుంది మీకు ఉపయోగపడేది కూడా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తూ JTV, Voice of Jagyapet.